అనగనగా ఒక అందమైన పల్లెటూరు గ్రామం ఉండేది. ఆ పల్లెటూరు గ్రామంలో ఒక బడి ఉండేది. ఆ బడి పిల్లలు ఒకరోజు వాళ్ళ టీచర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు కొన్ని కథలను చెప్పమని అడుగుతారు. అందుకు ఆ బామ్మ కొన్ని కథలు చెప్తుంది. పిల్లలు, నేను ఈరోజు మీకు కొన్ని కథలను చెప్తాను. మీరు కానీ వాటిని కొన్ని జాగ్రత్తగా వినాలి. అనగనగా రాంపురం అనే ఒక చిన్న గ్రామంలో శ్రీరామ్ అనే ఒక పేద రైతు ఉండేవాడు. అతనికి 2 ఎకరాల పొలం ఉండేది. అతను రోజు అతని పొలం పనులు చూసుకుంటూ ఉండేవాడు. శ్రీరామ్ ఒక రోజు తన పొలం పనులు చూసుకొని ఇంటికి వెళ్తుండగా ఒక పక్షి అరుస్తున్న శబ్దం వినిపించింది. అక్కడికెళ్లి చూస్తే ఎవరో ఒక పక్షిని కొట్టినట్టుగా అనిపించింది. శ్రీరామ్కు ఆ పక్షిని చూసి బాధేసి ఆ పక్షికి ఎప్పుడు మంచి చేస్తూ ఉండేవాడు. తను రోజు తన పని చూసుకొని ఒక పక్షి దగ్గరికి వెళ్లి ఆ పక్షికి నయం చేస్తూ ఉండేవాడు. అలా శ్రీరామ్ రోజు ఆ పక్షికి అలా చేయడం వల్ల ఆ పక్షి కొంచెం కూలుకుంటుంది. నీకు చాలా ధన్యవాదాలు. నువ్వు నా ప్రాణాలను కాపాడావు. నీ మేలు ఎప్పుడు మర్చిపోను. ఒకరోజు శ్రీరామ్ పొలంలో నష్టం వస్తుంది. అప్పుడు ఆ పక్షి దగ్గరికి వెళ్తాడు. నా పొలం అసలే మంచిగా లేదు. రోజు పురుగులు వచ్చి నా పొలాన్ని నాశనం చేస్తున్నాయి. నువ్వు నాకు సహాయం చేయాలి. సరే, నేను నీకు సహాయం చేస్తాను. వచ్చి ఆ పురుగులన్నిటిని నేను తింటాను. అలా ఆ పక్షి ఆ పొలంలో ఉన్న పురుగులు తినడానికి వెళ్తుంది. ఆ పక్షి శ్రీరామ్ పొలం దగ్గరకు వెళ్లి అక్కడ ఉన్న పురుగులన్నిటిని చంపి తినేది. అలా ఆ పక్షి రోజు వచ్చి ఆ పురుగులను తినడం వల్ల శ్రీరామ్ పొలం కొంచెం మంచిగా అయ్యింది. ఇక వాళ్ళిద్దరు కలిసి పనిచేస్తూ ఉండేవారు. అనగనగా భీమవరం అనే ఒక చిన్న గ్రామంలో రమేష్ ఇంకా అతని అన్న ప్రసాద్ ఉండేవారు. వీళ్ళిద్దరూ అన్నదమ్ములు. వీళ్ళు చాలా మంచి అన్నదమ్ములు. ఎలా అంటే ఏ పని చేసినా కలిసి చేస్తారు. ఆ గ్రామం మారుమూలన వీళ్ళకి 4 ఎకరాల పొలం ఉండేది. రోజు వీళ్ళు అక్కడ ఉన్న పొలం పనులని చూసుకొని చాలా కష్టపడుతూ ఆ పొలంని చూసుకునేవారు. రమేష్, నేను చాలా అదృష్టవంతుని. ఎందుకంటే నీలాంటి తమ్ముడు నాకు దొరికినందుకు. నువ్వు చాలా పని చేస్తావు. రేపు మన పొలంలో కలుపు మొక్కలు తీద్దాం. నువ్వు నాకు కాస్త సహాయం చెయ్యి. అలా రమేష్ మరియు ప్రసాద్ వారి పొలం పనులను చాలా చక్కగా చేసుకుంటూ వాళ్ళు సంతోషంగా గడిపేవారు. అలా వాళ్ళు వాళ్ళ పొలంలో ఉన్న పనులన్నీ చూసుకొని అక్కడే భోజనం చేసి వాళ్ళ సమయాన్ని అంతా అక్కడే గడిపేవారు. రమేష్ మరియు ప్రసాద్ ఎలా అంటే అన్న తమ్ముళ్ళలా కాకుండా స్నేహితుల్లా ఏ పని చేసినా గాని చాలా సంతోషంగా చేస్తూ ఉండేవారు. అలా వీళ్ళు కలిసిమెలిసి ఉండేవారు. వీళ్ళకి ఒక నాయనమ్మ ఉండేది. ఆ నాయనమ్మ పేరు రమ. ఆమె ఎప్పుడూ చిన్నోడిని ఎగతాళి చేస్తూ ఉండేది. రమేష్ అంటే వాళ్ళ నాయనమ్మకి నచ్చదు. ఎప్పుడు ప్రసాద్తో రమేష్ మంచోడు కాదు, రమేష్ ని ఇంట్లోకి రానివ్వకు అని చెప్తూ ఉండేది. ఇదిగో ప్రసాదు, రమేష్ మంచోడు కాదురా, వాడిని ఇంకా ఇంట్లోకి రానియకు. అలా వాళ్ళ నాయనమ్మ రమేష్ ని ఎప్పుడు తిడుతూ ఉంటే రమేష్ కి చాలా కోపం వచ్చేది. ఇదిగో నాయనమ్మ, నువ్వు ఇంకోసారి రమేష్ ని తిట్టకు. వాడు చాలా మంచోడు. నీకు వాడి గురించి తెలీదు. అవసరమైతే నువ్వే ఇంట్లో నుంచి బయటికెళ్ళు. వాడిని ఏమనకు. అలా మళ్ళీ రమేష్ మరియు ప్రసాద్ కలిసి వాళ్ళ పొలం పనులు చూసుకుంటూ మంచిగా జీవించేవారు. మన ఛానల్ ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అనగనగా ఒక గ్రామంలో ఒక పేద కుటుంబం ఉండేది.
ఆ కుటుంబం యజమాని రాముకి 4 ఎకరాల పొలం ఉండేది. రాము భార్య పేరు రమ ఎప్పుడు రాముకి సహాయం చేస్తూ రాముకి కట్టుబడి ఉండేది. రాము రోజు పొలం దగ్గరికి వెళ్లి వాళ్ళ కుటుంబం మంచి స్థాయిలో ఉండాలని, వాళ్ళెంతో ఎత్తుకి ఎదగాలని కష్టపడి పనిచేస్తూ ఉండేవాడు. రాము కొడుకు పేరు శేఖర్ ఏ పని చేయకపోయేవాడు. నాన్న శేఖర్, నీకు తెలుసు మనకి 4 ఎకరాల పొలం ఉందని. నాకు ఈ రోజు ఊర్లో చాలా పని ఉంది. నువ్వు వెళ్ళి మన పొలంలో మోటార్ ఆఫ్ చేసిరా. సరే నాన్న, నువ్వు నీ పని చూసుకో, నేను పొలం దగ్గర మోటార్ ఆఫ్ చేస్తాను. అలా శేఖర్ రాము చెప్పినట్లుగా పొలం దగ్గరికి వెళ్తాడు. శేఖర్ తన దారిలో వెళ్తుంటే ఒక పార్టీ హౌస్ కనబడుతుంది. అలా శేఖర్ వాళ్ళ నాన్న చెప్పిన పని చెయ్యకుండా అక్కడ డాన్స్ చేస్తాడు. తరువాత రోజు రాము తన పొలం దగ్గరికి వెళ్తాడు. పొలం చూస్తే నీళ్లతో నిండి ఉంది. ఏంటి శేఖర్, నిన్న మోటార్ ఆఫ్ చేయలేదా? పొలం అంతా ఇలా ఉంది. ఈ శేఖర్ ఎప్పుడు ఇలానే చేస్తాడు. అలా శేఖర్ బాధపడుతూ తన ఇంటికి వెళ్తాడు. ఏమైందండి, మీరెందుకు ఇలా బాధగా ఉన్నారు? అసలు ఏం జరిగిందో నాకు చెప్పండి. నేను నిన్న శేఖర్ ని మోటార్ ఆఫ్ చేయమని చెప్పాను, కానీ శేఖర్ ఆఫ్ చేయలేదు. అలా పొలం అంతా నీళ్లతో నిండి ఉంది. నాకు చాలా బాధగా ఉంది. మన శేఖర్ ఎప్పుడు ఇలానే చేస్తాడు, ఎలానో ఏమో. రావాలమ్మా రావాలి, ఇది ఒక మాయా బైక్. తక్కువ ధరలో మేము ముందుకొచ్చింది. మీరు దీన్ని నడపాల్సిన అవసరం లేదు, అదే నడుస్తుంది. రావాలి. ఏంటి, ఈ బైక్ మనం నడపకుండా అదే నడుస్తుందా? భలే వింతగా ఉందో ఈ బైక్. నేను చెప్పేది నిజం, ఇది ఒక మాయా బైక్. నాన్న, నేను ఇందాకలో ఒక బైక్ చూశాను, అది ఒక మాయా బైక్. నాకు ఆ బైక్ కావాలి, నువ్వే నాకు కొనియాలి. సరే శేఖర్, నీకు ఆ బైక్ కొనిస్తాను, కానీ నువ్వు నేను చెప్పిన పని చెయ్యాలి. సరే నాన్న, నువ్వు చెప్పిన పని నేను చేస్తాను. ఏం పని చెయ్యాలో? మన పొలం మంచిగా లేదు, నువ్వు నేను కలిసి పని చేస్తే అప్పుడు మన పొలం బాగుంటుంది. సరే నాన్న, పద ఇప్పుడే వెళ్దాం పొలం దగ్గరికి. అలా రాము మరియు శేఖర్ ఇద్దరు కలిసి ఆ పొలం దగ్గరికి వెళ్తారు. వెళ్లి అక్కడ వాళ్ళిద్దరూ కలిసి పొలంలో పనిచేస్తూ ఉండేవారు. కొన్ని సంవత్సరాల తర్వాత శేఖర్ పెద్దగయ్యాడు. అలా పొలంలో పనిచేసి శేఖర్ ఆ బండిని కొన్నాడు. ఇక శేఖర్ రోజు ఆ బైక్ పైన తిరుగుతూ ఉండేవాడు. అలా శేఖర్ ఆ బండి పైన తిరుగుతూ పొలం పనులు చూసుకొని ఇంటికి వెళ్ళేవాడు. శేఖర్ చాలా సంతోషంగా ఆ మాయా బైక్ ని నడిపేవాడు. అలా శేఖర్ మారినందుకు వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో సంతోషంగా ఉండేవారు. ఈ కథ యొక్క నీతి ఏమిటంటే, మనం ఎప్పుడూ దేని గురించి బాధపడకూడదు. ప్రతిదానికి ఒక మార్గం ఉంటుంది. ప్లీజ్ ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.